తీసుకుని ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది రెండు మాటలు చెప్తాను, మీరు అడిగారు కాబట్టి. చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం అమరావతిని పూర్తి చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎన్ని? 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పింది నేను చెప్పింది కాదు. ఇప్పుడు పూర్తి అవ్వలేదు. నేను నువ్వు బతికుండా పూర్తి అయిద్దా? నాకు నమ్మకం లేదు. మీకు ఒక నమ్మకం ఉంటే చెప్పండి. అది పూర్తయ్యే పథకం కాందని పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మావిగన్ అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. రాసుకోండి. మనం ఇవాళ చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చేసుకోండి. మావిగన్నే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. అదే జరుగుతుంది. ఇది 2 లక్షల కోట్లు, ఇప్పుడు 50 లక్షల కోట్లు తీసుకొచ్చి 60 లక్షల కోట్లు తీసుకొచ్చాడు, గంగలో పోతున్నాడు. మీరు చూశారు కదా. ఒక ప్రొఫెసర్ రామచంద్రయ్య ఆయన ఒకటే చెప్పాడు, ప్రపంచంలో చాలా పట్టణాలు చూశాను, అమరావతి లాంటి పట్టణం నేను త్వర చూడలేదండి. ఏందే స్వామి అంటే, నదిలో నుంచి నీళ్లు తోడి లేదా పెట్టి చెరువులు నింపుతారు, కానీ అమరావతిలో నీళ్లు తోడి నదిలోకి పోయాలి. అది పరిస్థితి. అంటే అమరావతి లోతట్టు ప్రాంతం. అది సెలెక్ట్ చేసుకున్నాడు అబ్బాయి. ఎవరబ్బాయి? మన చంద్రబాబు గారు. మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాల. దుర్మార్గం. నేను మరొకసారి చెప్తున్నా, అమరావతి పూర్తయ్యే అవకాశం లేదు. మావిగనే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి మంత్రం కాబోతుంది రేపు, గుర్తుపెట్టుకోండి. అలా తెలియగలుగుతానండి. అలా అమరావతిని మార్చడానికి వీలు లేదు అని చట్టం తీసుకొచ్చారేంటి? ఎవరు మారుతారని భయం నీకు? అంటే నువ్వు రావనేగా మళ్ళా ఏమన్నా అనుమానమా? నా ఇంకో మాట చెప్తా, అసలు నువ్వు చట్టం చేసేంత మొగడు అయితే వచ్చేవాడు చట్టం చేయలేడు తిరిగి. కామన్ సెన్స్ లేదా చంద్రబాబు నీకు? ఇన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉందని చెప్తున్నావు నువ్వు. అసలు నీకు రాజకీయ పరిజ్ఞానం ఉందని భావించేవాడు అమాయకుడు. నీకు రాజకీయ పరిజ్ఞానం, నీకు అభివృద్ధి మీద ఒక పట్టు ఉంటే అమరావతిలో ఎందుకు పెడతావా రాజధాని? గుంటలో ఎందుకు పెడతావా రాజధాని? వర్షం వస్తే నిండిపోయేటటువంటి చెరువులాగా నిండిపోయి అమరావతిలో ఎందుకు పెడతావు? స్వార్థం, డబ్బు సంపాదన, కొడుకుని అధికారంలోకి తీసుకురావాలనేటువంటి కోరిక, ఇవి తప్ప ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవాడు అనుకోవటం మన అమాయకత్వం తప్ప మరొకటి కాదనేది రాబోయే తరం ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను. మరొకసారి చెప్తున్నా, మావిగనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం. మరొక మార్గమే లేదు. అమరావతి అనేది అది పూర్తయ్యే ప్రాజెక్టు కాదు, మన అగాధంలోకి దించేటటువంటి ప్రాజెక్టు. ఓకే, థ్యాంక్ యూ.